కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కాశీలో సుమన్ టీవీ అనే ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఈరోజు మరి కాశీ విశ్వనాథుడి దర్శనం అయిన తర్వాత మనం చేసుకోవాల్సిన దర్శనం ఏంటి అని అంటే అన్నపూర్ణాదేవి దర్శనం. అవును, కాశీ అంటేనే అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఒక గొప్ప స్థలం, గొప్ప క్షేత్రంగా చూస్తారు. ఇక్కడ తిండి తినకుండా పడుకునేవాడు ఒక్కడు కూడా ఉండడంట కాశీ క్షేత్రంలో. అంత గొప్ప క్షేత్రం. అన్నపూర్ణ స్వయాన ఏ ఒక్కరికి తిండి లేకుండా ఉండొద్దు ఈ ప్రాంతంలో, ఈ క్షేత్రంలో, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఆమె అనుకుంది కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని చేయగలిగింది. మరి ఆ అన్నపూర్ణ తల్లిని మనం మొక్కకపోతే ఎట్లా? అసలు తిండి లేకుంటే బతకగలుగుతామా? అందుకోసం ఈరోజు వచ్చేసినాం మనము అన్నపూర్ణాదేవి మందిర్కి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఆ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే స్టోన్ పైన వేసిండ్రో, ఆ స్కల్ప్టింగ్ ఏదైతే వేసిండ్రో స్టోన్ పైన, అస్సలు అది మాత్రం యాజ్ ఇట్ ఈస్ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ లాగానే ఉంది. అండ్ చాలా గొప్ప ఉంటుంది కూడా ఇది. చూడండి. చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశు బింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ. అసలు లోపల ఏదైతే గర్భగుడి ఉందో ఆ గర్భగుడి లోపల మళ్ళీ ఒక మందిరం లాంటిది ఉంది. మొత్తం పూర్తిగా వెండితోని ఎంత అద్భుతంగా చేపించారో చూడండి. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు వెలిసిరు కదా, దానికి సాక్ష్యంగా ఇక్కడ ఇది వేపించారు చూడండి. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి యొక్క విగ్రహము అసలు చాలా అద్భుతమైన మొహము, ఆ మొహంలో కళ అసలు కళ్ళలాడిపోతుంది. మహాలక్ష్మీదేవి యొక్క కళ కూడా ఆమె ఫేస్లోనే కనిపిస్తుంది చూడు. ధన్ త్రయోదశి, చిన్న దివాలి, పెద్ద దివాలి, దేవ్ దివాలి అని వీళ్ళు చేస్తారు. అట్లా ఒక 4 పండగలకి మాత్రం కంపల్సరీ బంగారంతో అమ్మవారిని మొత్తం స్వర్ణ అలంకారణ అనమాట, బంగారం కవచంతో అమ్మవారిని అలంకారణ చేస్తారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది అసలు అది. ఆ తల్లి యొక్క దయ ఉంటే మన ఇంట్లో అన్నంకి కొరత ఉండదు. ఎంతమందికైనా అన్నం పెట్టే శక్తి మన చేతికి అమ్మవారు ఇయ్యగలుగుతుంది. సర్వమంగళ మాంగళ్యేషు వేసల వాద్య సాధకేషు త్రంబకే గౌరీ నారాయణే నమస్తుతే. अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवाराकसिद्धर्थम क्षान्तेन च पार्वती माता च पार्वती देवी पिताली भूमहेश्वर बांधवासे वक्तदे शोभोनेत्तरम. ఈ అమ్మవారి దగ్గర నుంచి ఇంత బియ్యం దొరికినా చాలు తెలుసా, మన ఇల్లు ఎప్పుడు నిండు ఉంటుంది. ఏ అమ్మవారి క్షేత్రంలో అయినా శ్రీచక్రం అనేది శక్తిని పెంచుతుంది. ఆ శ్రీచక్రం కూడా ఇక్కడ ఉంది చూడండి. ఆ శ్రీచక్రంకి నిత్యం కుంకుమార్చన చేయడము, ఆ అమ్మవారికి నిత్యం రకరకాల అలంకరణ చేయడము, ఆ అమ్మవారి యొక్క మొహము, ఈ చుట్టూ ఇదంతా కూడా అసలు గర్భగుడి అంతా కూడా కళ్ళకళలాడిపోతుంది. ముల్లోకములకు నీవే ఆధారం కాశీపురాధీశ్వరి మోక్షంకరీ మాతాన్నపూర్ణేశ్వరి నీ పదము చేరి కొలిచేమమ్మా ఆపదలుగాచే మాహేశ్వరి. అసలు అమ్మవారి దర్శనము చాలా అద్భుతంగా జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారికి ప్రదక్షిణలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రదక్షిణలు చేయకుండా జస్ట్ టకటకడ ముక్కొని ఇట్లా కూర్చొని ఇంత ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అట్లా కాకుండా 3, 5, 7 ఇట్లా ఆడ్ నంబర్స్లా చాలామంది మస్తు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పైన చూడండి, ఈ గుడి స్ట్రక్చరు అద్భుతం. అసలు ఆర్కిటెక్చర్ అత్యద్భుతం. మొత్తం పువ్వులు, తీగలు, అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా పైనుంచి కింది వరకు ఇట్లా మొత్తం అదేదో నక్ష వర్క్ అంటారు చూసారా, అట్లుందనమాట కంప్లీట్గా కూడా. దానికి ఉత్తి జాజి రంగు, రెడ్ కలర్ వేయడం వల్ల ఆ వర్క్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది. సో అమ్మవారి దర్శనం అయ్యింది. అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు కావాలి.
దాని తర్వాత ఇక్కడ వేరే అమ్మవార్లు ఉన్నారని చెప్పినా కదా, లక్ష్మీదేవి, భూదేవి, ఆ అమ్మవార్ల దర్శనం కూడా చేసుకుందాం. అన్నస్వరూపిణి అన్నప్రదాయిని అన్నార్తిహారిణి జయము జయము అఖిలాండ బ్రహ్మాండ క్షుద్రతానాశిని ఆరోగ్యదాయిని జయము జయము. వినాయకుడు, మనం ఏ గుడికి పోయినా ఫస్ట్ వినాయకుడిని మొక్కుంటాం కదా, అదే వినాయకుడు. త్రినేత్రం ఉంది ఆయనకి చూడండి. ఆ అమ్మవారి గర్భగుడికి ఎదురుగా సత్యనారాయణ స్వామి కూర్చొని ఉన్నాడు చూడండి. అన్న చెల్లెలు ఇద్దరు ఇట్లా ఎదురుగా కూర్చొని చూసుకుంటారు అనుకుంటా. ఇక్కడ అమ్మవారి శ్రీచక్రం ఉంది చూడండి. ఈ గుళ్ళ అమ్మవారి వెనకాల వైపు కుబేర స్వామి సతీ సమేతంగా ఉన్నాడు. కంపల్సరీ మొక్కోండి. అప్పుల బాధలు లేకపోతే ధనంకి సంబంధించిన ఏమున్నా కూడా ఆయన తీర్చేస్తాడు. ఆ అమ్మవారి దర్శనం తర్వాత ఆయన దర్శనం చేసుకోవడం కంపల్సరీ. ఆయనను చూస్తే సూర్య భగవానుడు లెక్క ఉన్నాడు కదా, ఆ కింద సూర్య భగవానుడి గుర్రాలు అశ్వాలు ఉంటాయో, ఆ అశ్వాలు 5 అశ్వాలు కింద కనిపిస్తున్నాయి. వెనకాల కూడా అన్ని గ్రహాలు ఉన్నాయి చూసినరా, అన్ని నవగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ. ఎప్పుడూ ఎక్కడ మీకు కనిపించని ఒక శివలింగం ఇదే. శివలింగం పైన శ్రీచక్రం అనేది ఎక్కడ అంటే ఎక్కడ ఉండదు. అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఒకే రూపంలో ఒకే విగ్రహంలో ఉండడము, అది కూడా స్వయంభూగా వెలవడం చాలా విశేషం ఇది. ఆయననే యంత్రేశ్వర మహాదేవ్ అంటారనమాట. అడిగి మరి ఒకవేళ మిస్ అయితే లేకపోతే తెలియకపోతే, ఎందుకంటే అది కిందికి లోపలికి ఉంటుంది, కొంతమందికి ఏడుంది కనిపిస్తలేదని ఎత్తుకుంటారు. అడిగి మరి చూడండి. నిగమాగమములే నిన్ను కీర్తించగా నిన్ను స్తుతించేము నిన్ను సేవించేము కరుణను తొలగించి సిరులను కలిగించే కరుణకు ప్రతిరూపం నీ చిరుదరహాసం కృపకరి పరాపరి అన్నపూర్ణేశ్వరి. మాతా చ అన్నపూర్ణాదేవి, పితాదేవో మహేశ్వర, తర్వాత బాంధవా శివ భక్తస్య స్వదేశో భువనత్రయి. సో మీరు గుడి నుంచి బయటికి పోయినప్పుడు తప్పకుండా ఈ మాట చెప్పుకోండి. ముల్లోకములకు నీవే ఆధారం కాశీపురాధీశ్వరి మోక్షంకరి మాతాన్నపూర్ణేశ్వరి. నీ పదము చేరి కొలిచేమమ్మా ఆపదలుగాచే మాహేశ్వరి. ఇదనమాట కాశీలో సుమన్ టీవీ యాత్ర. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.